హలో మాస్టర్స్, ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ బుక్ రీడింగ్ సెషన్ కి స్వాగతం. నిన్న చాలా మంచి డిస్కషన్ జరిగింది ఎస్టర్డేస్ క్లాస్ లో. నేను చెప్పాను కదా, స్వప్న గారు ఒక క్వశ్చన్ అడిగారు, శంబల దాని గురించి ఒకటి, తర్వాత నెక్స్ట్ డైమెన్షన్స్ గురించి. అది కనుక్కున్నానండి నేను ఇంకొక మాస్టర్ తో, తన సీనియర్ మాస్టర్. తను ఏమని చెప్పారంటే, మనమున్నది ఈ భూమి అనేది 3వ తలమే, ఇట్స్ ఎ 3rd డైమెన్షన్. అండ్ 4th 5th ఆ తలాలలో పైకి వెళ్తున్న కొలది వాళ్ళు ఏ శరీరాలు ధరిస్తారు, మానవ శరీరాలేనా, కాంతి శరీరాల, అది కరెక్ట్ గా తెలియదు. కానీ తను ఏం విన్నదట అంటే, ఆత్మలు వివిధ రకాలైన ఎలిమెంట్స్ తో శరీర ధారణ చేయొచ్చట. ఎలిమెంట్స్ అంటే ఏంటంటే, ఎయిర్ ఎలిమెంట్, గాలి ఎలిమెంట్ ఉంటుంది, అలాగే నీరు ఎలిమెంట్ ఉంటుంది, ఇలా ఉంటుంది కదా. అలా వాటితో శరీర ధారణ చేయొచ్చట. కాకపోతే ఎగ్జాక్ట్లీ అక్కడ ఏముంటుంది అనేది తెలియదు. కానీ ఈ మనుష్య శరీరాలే కాకుండా ఇతర ఎలిమెంట్స్ తో కూడా శరీర ధారణ జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి ఒకటి క్లియర్ చేశారు. తర్వాత ఇంకొకటి శంబల గురించి అడిగాను. శంబల ఏంటి అంటే, ఎస్, శంబల అనేది అత్యధిక టెక్నాలజీ కలది. అదేంటంటే అది ఒక తలం కాదట. తను విన్నది ఏంటంటే అది ఒక పోర్టల్ అంట. పోర్టల్ అంటే నాకు తెలుగులో ఎలా చెప్పాలి అది తెలీదు. ఇంగ్లీష్ లో మనం ఇప్పుడు కామిక్స్ కానీ ఇంగ్లీష్ సీరియల్స్ కానీ చూస్తుంటే, ఈ మార్వెల్ స్టోరీస్ అనుకుంటాను, అలాంటివి చూస్తుంటే మీకు ఈ పోర్టల్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. బహుశా మరి కల్కిలో ఎక్కడైనా చూపించారేమో, నాకు గుర్తుకులేదు. నేను సినిమా చూశాను కానీ నాకు గుర్తుకులేదు. ఏంటంటే పోర్టల్స్ ఒక తలం నుంచి ఇంకొక తలంలోకి వెళ్లే రహదారుల్లాగా, వెళ్లే మార్గాల లాగా ఊహించుకోండి పోర్టల్స్ అంటే. అది ఆధార్ అన్నమాట. ఈ శంబల అనేది కూడా భూమి మీద ఉన్న ఒక పోర్టల్. ఆ పోర్టల్ గుండా ప్రయాణించినట్లయితే మనము ఇతర తలాల్లోకి వెళ్ళొచ్చు. భూమి నుంచి డైరెక్ట్ గా అదొక మార్గం లాగా ఊహించేసుకోండి. ఎగ్జాక్ట్లీ రోడ్డు మార్గం అలా కాదు, ఇట్స్ ఏ మార్గం, ఇట్స్ ఏ వే టు రీచ్ టు అదర్ డైమెన్షన్స్ అంట. అలాంటి పోర్టల్స్ ఓన్లీ శంబలానే ఉందా భూమి మీద అంటే కాదట, చాలా ఉన్నాయంట అలాంటి పోర్టల్స్. కానీ దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అది కనిపించకపోవచ్చు అంట. ఇల్యూజన్ తో ఉంటామట మనం కనిపించకపోవచ్చు. మరి ఎవరికి కనిపిస్తుంది, ఎవరికి యూజ్ ఇలాంటి పోర్టల్స్ భూమి మీద ఉండడం వల్ల అంటే, కొంతమంది ఉంటారట, వాళ్ళ శక్తి స్థాయి సరిపోయిన వాళ్ళు ఆ పోర్టల్స్ గుండా వేరే తలాలకు వెళ్ళిపోవడానికి ఉంటుంది. వాళ్ళ శక్తి స్థాయి మాత్రమే కాదు, ఆ ఇతర తలాల్లో ఉన్న వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలట వీళ్ళని. ఇప్పుడు నాకు శక్తి ఉంది, నేను ఆ పోర్టల్ గుండా ప్రవేశించి ఇంకొక తలానికి వెళ్ళగలిగే శక్తి నాకు ఉందనుకుందాము. కానీ ఆ తలంలో ఉన్న వాళ్ళు నాకు ఎంట్రీ పాస్ ఇవ్వాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఎస్ వీళ్ళు రావచ్చు ఇక్కడికి అని అనుకుంటే, యువతల వైపు ఆ శక్తి సరిపోయిన వాళ్ళు ఆ పోర్టల్ గుండా ప్రయాణించి ఇతర తలాలకు వెళ్ళొచ్చట. దీని గురించి తను చెప్పిన ఒక కథ కాదు, ఇది నిజంగానే జరిగింది మన మహాభారతంలో. మహాభారతం కథ కాదు, మనకందరికీ తెలుసు, అది జరిగిన స్టోరీ. ఓకే, సో అందులో ఇంద్రప్రస్థం అనేది మనం అందరము విని ఉంటాము, రైట్? ధర్మరాజు కట్టించాడు ఇంద్రప్రస్థము అని చెప్పేసి చెప్తారు కదా. ఆ ఇంద్రప్రస్థము అనే ప్లేసు అక్కడ కట్టించక ముందు ధర్మరాజు, అది ఒక అడవట, ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ అనేది ఒక పోర్టల్ అంట. ఎక్కడికి పోర్టలు? భూమి మీద ఉన్న ఆ అడవి ఒక పోర్టలు. ఎక్కడికి అంటే నాగలోకానికి. భూమి మీద నుంచి నాగలోకానికి వెళ్ళడానికి అదొక దారి, ఒక పోర్టల్. అయితే ఆ అడవి అక్కడ ఉండకూడదు, ఏ రీజన్ కు అక్కడ ఉండకూడదు అని చెప్పేసి ధర్మరాజు అంటే పాండవులు ఆ అడవిని కాల్పించి వేసి ఇంద్రప్రస్థం కట్టారు. ఇది తను నాకు చెప్పిన స్టోరీ అన్నమాట. సో స్టోరీ ఇన్ ద సెన్స్ జరిగింది. మీ మాస్టర్ చెప్పారా? ఎస్ అండి, నిన్న మాస్టర్ ని కనుక్కున్నాను. నిన్న వెంటనే తనకు మెసేజెస్ పెట్టాను. నాకు గూగుల్ సెర్చ్ చేయాలనిపించలేదు ఫర్ సమ్ రీజన్. నాకు తన్నే అడగాలి అనిపించింది, అందుకని తనకే కాల్ చేశాను నేను. అయితే తను ఏం చెప్పిందంటే, ఈ పోర్టల్స్ గురించి నువ్వు గూగుల్ సెర్చ్ ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు, దిస్ ఈజ్ వాట్ ఐ న్యూ అబౌట్ ఇట్ అని చెప్పేసి చెప్పారు. ఇది మనం నిన్న క్లాస్ లో రికార్డ్ చేసినప్పుడే ఇది డిస్కస్ చేశాం కదా. ఎవరైతే వింటారో వాళ్ళకి మళ్ళీ క్వశ్చన్ గా ఉండకూడదు అని మనం రికార్డింగ్ స్టార్ట్ చేశాక చెప్తున్నాను.
ఓకే సో అండి. దట్ దే విల్ బి క్లియర్డ్ కదా. నాకు కూడా చాలా అవును. ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. నేను కూడా శంబల అంటే అది ఒక డిఫరెంట్ డైమెన్షన్ అనుకున్నాను. అది అందరూ వెళ్ళలేరట. దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా కనిపించదంట. ఇల్యూజన్ లాగా ఉంటుందట అది. హుహు. ఓకే. అలా. ఇక్కడ సినిమాలో గూడా అలానే చూపిస్తారు గదండీ. అది ఎవరికీ అవును. కనిపియదు. ఇల్యూషన్ లానే అవును. ఉంటది. అవును. వాళ్ళు అలాంటి వాటి గురించి సినిమాలు తీసినప్పుడండి, అఫ్‌కోర్స్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి. లేకపోతే వాళ్ళకి మూవీ నడవదు. కొన్ని వందల కోట్లు పెట్టి తీసినప్పుడు ఐ టోటల్లీ అగ్రీ విత్ దట్, యాక్సెప్ట్ దట్. కానీ మూల స్టోరీ ఏదైతే ఉందో అది పక్కాగా తెలుసుకొని, స్టోరీలో అసలు జరిగిన వాస్తవంలో కల్పితాలు చేయకూడదు. స్టోరీ ఎంటర్‌టైన్ చేయడానికి ఏదో కామెడీ పెట్టొచ్చు, ఇంకొకటి పెట్టొచ్చు, ఇది కల్పితం అని చెప్పేసి ముందుగానే ప్రేక్షకులకు చెప్పినట్లయితే, స్టోరీలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏంటి, కల్పితాలేంటి, మనకు రియల్ స్టోరీ ఏంటి అనేది ఆడియన్స్‌కి అర్థమైపోయిందనుకోండి, ఒక సినిమా కొన్ని వందలేళ్లు బతుకుతుంది కదండీ! 100 ఏళ్ల కింద సినిమా కూడా మనం ఈరోజు చూస్తున్నాం కదా! అవును. ఆ యాహ్! స్టోరీ మార్చకూడదు అని అనిపిస్తది నాకు. బికాజ్ తెలియని వాళ్ళకేంటది? అదే నిజం అనుకుంటారు. తెలిసి యాహ్! తెలియని వాళ్ళకేంటి? మిస్‌గైడ్ అయిపోతరు. ఆ! యాక్చువల్‌గా మిస్‌గైడ్. మిస్‌గైడ్ అశ్వత్థామ అయిపోతారు. గురించి యాక్చువల్‌గా వాళ్ళు మిస్‌గైడ్ జేసినట్టే. పాజిటివ్‌గా ఎగ్జాక్ట్‌లీ. చూపించి, ఎగ్జాక్ట్‌లీ. అదొక్కటి తప్పు చేశారు వాళ్ళు. యాహ్! ఎందుకంటే అమితాబ్ బచ్చన్‌ని తీసుకున్నారు కాబట్టి మరి హీరోగా చూపించాలి కదా! ఆ! యాహ్! ఒక్క పాయింటేమో ఫస్ట్‌లో చూపించారు. చాలా ఆగ్రహంతోని ఆయన చేసినట్టుగా అదొక్కటి చూపించేసి ఇమ్మీడియేట్‌గా మొత్తం ఆయన మీద సింపథెటిక్‌గా ఉండేటట్లు, ఆయన మారిపోయినట్లుగా తర్వాత అదంతా చూపించారు. అది తీసుకెళ్ళి మహాభారతాన్ని చదివిన గురువులకు చెప్పినట్లయితే, చూపించినట్లయితే అప్పుడు చెప్తారు వాళ్ళు. కానీ యాహ్! నాకే మూవీ చూస్తుంటేనే ఐ సెన్స్డ్ ఇట్ రాంగ్. నాకు లోపల ఓకే. ఇది కథ, సినిమా స్టోరీ అలాగే తీసుకో. ఇట్స్ నాట్ రియల్ అన్నట్టుగా అనిపించిందనమాట నాకు. యాహ్! అలా ఇలా చేసినా అంటే కింద వర్డింగ్స్ వచ్చింటే ఆ! బావుండేది. ఇది ఏదైనా సరే. కల్పితం. నువ్వు చెయ్యి సినిమా గురించి. ఇప్పుడు సినిమాలో హీరో, హీరోయిన్‌లు డ్యూయెట్లు పాడుకుంటారు. ఏ ఎక్కడ బయట లవ్ చేసుకున్న వాళ్ళందరూ రోడ్ల మీదకెళ్ళి డ్యూయెట్లు పాడుతున్నారా? సెకండ్‌కో డ్రెస్ మారుస్తున్నారా? లేదు కదా! వి ఆర్ యాహ్! యాక్సెప్టింగ్ థట్. వి ఆర్ టేకింగ్ ఇట్ యాస్ ఎ మూవీ. వి ఆర్ నాట్ అగైనిస్ట్ విత్ దట్. ఎంటర్‌టైన్‌మెంట్ ఈస్ ఎంటర్‌టైన్‌మెంట్ అనుకుంటున్నాం. దాన్ని వాస్తవంగా చూడట్లేదు కాబట్టి మనకేం క్వెషన్స్ ఉండవు. బట్ వెన్ యూ ఆర్ టచింగ్ ఎ స్టోరీ విచ్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, ఎయిదర్ డూ ఇట్ యాజ్ ఈస్ ఆర్ సే దట్ ఇట్స్ ఎ కల్పితం. ఆర్ ఎక్కడ కల్పితం పెట్టావో అక్కడ క్లియర్ చెయ్యి. ఈ పార్ట్ కల్పితం పెట్టాము. అండ్ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్. పీపుల్ విల్ యాక్సెప్ట్ ఇట్. యాహ్! అవును. మిస్‌లీడ్ చెయ్యకూడదు. దే డు నాట్ హావ్ ద రైట్. ఇట్స్ వెరీ రాంగ్. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు మనకు కొద్దో గొప్పో తెలుస్తుందండి. స్టిల్ మన జనరేషన్‌లో వాళ్ళు కూడా ఎంతమంది అది చూసి ఇది నిజమని అనుకోరు. అవును. అనుకుంటారు. స్పెషల్లీ పిల్లలు. మన పిల్లలు ఇంకా వాళ్ళకైతే అక్కడ చూపించిన ప్రభాసే కర్ణుడు, అక్కడ చూపించిన అమితాబ్ బచ్చనే అశ్వత్థామ వాళ్ళకి. దే డు నాట్ హావ్ ద రైట్ టు డూ దట్. యాహ్! ట్రూ. హ్మ్. దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లు ఏంటి అంటే అక్కడ ఏదైతే చూపిచ్చారో అదే నిజమన్నట్టుగా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ ఒస్తున్నాయి. హుహు. ఇప్పుడు కొంతమంది వాళ్ళ ఇన్‌స్టా హ్యాండిల్స్‌లో కొంతమంది వాళ్ళవి కాకుండా వేరే వాళ్ళయి కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు కదా! వాళ్ళకి నచ్చినవి. సో, అలా దీన్ని నమ్మిన వాళ్ళేంటి, ఇక్కడ తీసుకెళ్ళి ఓకే. ఇలా జరిగిందట, అలా జరిగిందట, ఇలాట, అలాట మొన్న 'కల్కిలో' కూడా చూసాము అని చెప్పేసి అదే ప్రచారంలోకెళ్ళిపోయిందనుకోండి. అదే ట్రూత్‌గా అయిపోతుంది. యాహ్! అవును. ప్రస్తుతం కలియుగంలో ఉన్నాము. 100 మంది మెజారిటీ ఏది చెప్తే అదే వాస్తవంగా జరిగిపోతుంది. ఒకవేళ నిజంగా వాస్తవం తెలిసిన వాళ్ళు కూడా మైనారిటీలో ఉండిపోతారు కాబట్టి, వాళ్ళు చెప్పినా కూడా ఎవరు నమ్మరొకటి, నమ్మించడానికి ప్రయత్నము చాలా కష్టం. ఇట్స్ లైక్ సముద్రానికి ఎదురీదడం టైప్‌లో ఉంటుంది. యాహ్! అది ట్రూ. చాలా కష్టం. దానికెంతో కాన్ఫిడెన్స్ కావాలి. వాళ్ళు కారణ జన్ములై ఉండాలి. ఇది కాదు అని చెప్పడానికి. నాట్ ఎవ్రీబడీ కెన్ డూ దట్. సో, థిస్ ఈస్ వాట్ పోర్టల్ ఈస్. మనము కొద్దిగా పోర్టల్ గురించి తెలుసుకున్నాము. ఇంద్రప్రస్థము అనేది ఒకప్పుడు అడవి. దాన్ని కాల్చేసి అదొకప్పుడు అది పోర్టల్‌గా ఉండింది. అది నాకు అత్యద్భుతం అనిపించింది. నాకసలు ఎక్కడ వినలేదు, చదవలేదు. అందుకేనేమో నాకు మాస్టర్స్ తనని అడగమని చెప్పారు.
సో దట్ బికాస్ ఆమె నాకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చింది కదా, పోర్టల్ అంటే ఇది అని ఎగ్జాంపుల్ ఇచ్చింది కదా. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు నో దట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు, మీరు నిన్న క్వశ్చన్ అడిగినందుకు. థ్యాంక్స్ అండి క్లారిఫై చేసి. థ్యాంక్ యూ. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రూప్ ఎనర్జీస్. మనం ఎందుకు లాస్ట్ లో థ్యాంక్స్ చెప్తాము గ్రూప్ లో జాయిన్ అయిన వాళ్ళకి అంటే, దిస్ ఈస్ కాల్డ్ గ్రూప్ ఎనర్జీస్. ఎంత చక్కటి విషయం నేర్చుకున్నాము. థ్యాంక్స్ అండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ బుక్ టుడే. నిన్న మన డాక్టర్ గారికి చాలా బాధేసి మాస్టర్ని ఏమడుగుతున్నారంటే, సరే చెప్పావు భవిష్యత్తులో ఇలాంటి నాశనం జరుగుతుంది, వేరే తలంలోకి వెళ్తాం మనము, అక్కడి నుంచి చూస్తాము, ప్రకృతి ఉంటుంది, మృగ జాతి అదంతా ఉంటుంది, కానీ మానవ జాతి మొత్తం నాశనం అయిపోతుందని చెప్పావు. మరి చివరికి శాంతి ఉంటుందంటే ఉంటుంది, కానీ వేరే తలంలో ఉంటుంది, అక్కడికి మూవ్ అయిపోతాం మనందరము అని చెప్తారు. సరే మరి అది సుదీర్ఘ కాలంలో జరగబోతోంది కదా అని చెప్పేసి ఏదో ఆశ ఆయనకి, ఇప్పట్లోనే జరగట్లేదు కదా, చాలా చాలా కాలం ఉంది కదా అన్న ఆశతో అడుగుతున్నారు. ఎవరు? డాక్టర్. మనుషులు ఇప్పుడు మహా నీచంగానే ఉంటున్నారు, స్వార్థంతో, అధికార పిపాసతో, ఈర్ష్య అసూయలతో వాళ్ళు ఉంటున్నారు. ప్రేమను, అవగాహనను, జ్ఞానాన్ని మరిచిపోతూ వాటన్నిటినీ మర్చిపోతున్నారు. ఎంతో ఉంది నేర్చుకోవడానికి వాళ్ళు, కానీ ఏమీ పట్టించుకోవడం లేదు అని చెప్పేసి ఈయన బాధపడుతూ చెప్పారనమాట డాక్టర్. అంటే మాస్టర్స్ అవును అని అన్నారు. అని మళ్ళీ దానికి మన డాక్టర్ ఏమంటున్నారంటే, అయితే అందరికీ తెలియజెప్పేందు కోసం నేను రచనలు చేయవచ్చా, ఇంకా మరి ఏదైనా మార్గం ఉందా? ఇప్పుడు మీరు అన్ని సందేశాలు చెప్తున్నారు, కొన్నైతే నా కొరకే చెప్తున్నారు, క్యాథరిన్ కొరకు కాదు, నాకు కొన్ని కాదు, మాస్టర్స్ చెప్పే సందేశాలు చాలా వరకు డాక్టర్ గారికి చెప్పాలని చెప్తున్నారు. మరి చెప్తున్నారు, నాకు అందరికీ చెప్పాలని ఉంది, అదే ఉద్దేశం అని మీరు కూడా అంటున్నారు కదా, మరి చెప్పేందుకు నేను రచనలు చేయడం ఒక్కటే మార్గమా, ఇంకేమైనా ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే మార్గం నీకు తెలుసు, మాస్టర్స్ చెప్తున్నారు, అది నీకు మేము చెప్పాల్సిన పని లేదు, అవసరము లేదు. అంటే నీ అంతట నీకు తెలుస్తుంది అని దాని మీనింగ్ అన్నమాట. ఇక్కడ రూడ్గా చెప్పడం అని కాదు, నీది నీకు తెలుస్తుంది అన్నట్లుగా. అయినా అది నిష్ఫలమే అవుతుంది. ఎందుకంటే చివరికి అందరము ఆ తలంలోకే చేరుకుంటాము. నువ్వు రచనలు చేస్తావు, అందరికీ చెప్తావు, విన్నవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు, కానీ నిష్ఫలమే అవుతుంది. ఎందుకంటున్నారంటే ఎలాగో నాశనం తప్పదు. విన్నవాళ్ళు విని అర్థం చేసుకుని పాటించి ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు ఏం చెయ్యాలో అది చేసి, ఏం చెయ్యకూడదో అది చెయ్యకుండా ఉండి సహాయపడతారు. కానీ ఇంకా వినని వాళ్ళు చాలా ఉంటారు, అందుకే కదా నాశనం అయిపోతుంది. అందరూ విన్నారనుకోండి, ఇప్పుడు మాస్టర్స్ చెప్పింది, ఎందుకు నాశనం జరుగుతుంది? జరగదు కదా. కానీ మాస్టర్స్ మనకు ఖచ్చితంగా ఎండ్ స్టోరీ చెప్పేశారు, నాశనం తీరుతుంది. సినిమా ఎండ్ ఏం జరుగుతుందో మనకు చెప్పేశారు, జరిగి తీరుతుంది అని చెప్పారు. కాబట్టి నువ్వేం చేయాలో అది భూలోకం నాశనం అని అండి అది. మొత్తం ఈ తలం మొత్తం ఎండ్ అయిపోతుంది. ఈ తలంలో ఉన్న మానవ రాశి, మానవ జాతి. మనకేమని చెప్పారు నిన్న? వృక్షజాలము, ప్రకృతి ఇది బాగానే ఉంటుంది, మిగతా జాతి మొత్తం క్లియర్ గా రాస్తారు అక్కడ. మానవులు ఊహించినంత కంటే ఎంతో ముందుగానే ప్రకృతి మాత్రం మిగిలి ఉంటుంది, కానీ ప్రకృతి వృక్షజాలం మాత్రం మిగిలి ఉంటుంది క్షేమంగానే, కానీ మనం మాత్రం ఉండము అని చెప్పారు నిన్న. మనం మాత్రం ఉండము అని క్లియర్ గా చెప్పారు. మనం ఎంత నాశనం పట్టించినా, కూర్చొని అదే పనిగా వృక్షాలు అవన్నీ నాశనం చేసినా కూడా అవి మిగిలిపోతాయి, కానీ క్షేమంగా మనం ఉండము అని చెప్పారు. కానీ నువ్వు చేయగలిగింది నువ్వు చెయ్యి. ఆ రచనలా ఇంకొకట నీకే తెలుస్తుంది, అది నువ్వు చెయ్యి. మాస్టర్స్ కూడా చాలా వేదనతో చెప్తున్నారనమాట, నిష్ఫలమే అవుతుంది అని చెప్పేసి చెప్పడము ఏంటి అంటే, నువ్వు చెయ్యకూడదని కాదు, నువ్వు చెయ్యి, దాని ద్వారా ఎవరికైతే చేకూరుతుందో వాళ్ళకు చేకూరుతుంది, చేకూరని వాళ్ళకు చేకూరదు అని చెప్పినట్టుగా. అప్పుడు అందరూ నేర్చుకుంటారు, మనందరము ఒకలాగే ఉన్నాము, ఏ భేదము లేకుండా, ఎవరూ ఉండడం లేదు మరొకరి కంటే గొప్పగా. ఇవి మరి ఇవన్నీ కేవలం పాఠాలు, శిక్షలు మాత్రమే. ఏమన్నారంటే, మనందరం కూడా వీళ్ళు గొప్ప, వీళ్ళు తక్కువ అస్సలు లేదు.
జ్ఞానంలో కూడా మనం ఊరికే డిఫరెన్షియేషన్ కొరకు ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పాను సీనియర్ మాస్టర్ అని చెప్పాను. నాకు ఇప్పుడు ఆ నాలెడ్జ్ శంబలాతలం ఎవరైతే చెప్పారో జస్ట్ మనకు అర్థం కావడానికి అంతే. నా పేరు శ్రీప్రియ, మీ పేరు స్వప్న, మీ పేరు అన్సూయమ్మ గారు. మరి ఐడెంటిఫై చెయ్యాలి కదా. ఈ మానవుడు, ఆ మానవురాలు ఇలా చెప్పలేం కదా మనము. జస్ట్ ఐడెంటిఫికేషన్ కొరకు మాత్రమే సీనియర్ మాస్టర్ అంటే ఆవిడకు ఇంకాస్త జ్ఞానం ఎక్కువ ఉంది అని చెప్పడానికి అంతే తప్పిస్తే అది గొప్ప తక్కువ దీని కిందికి రాదు. అన్ఫార్చునేట్లీ మనం ఏం చేసుకున్నామంటే అది అర్థం చేసుకోవడానికి కాకుండా గొప్పగా తక్కువగా డిఫరెన్షియేషన్ చేసుకోవడానికి మనం మనం ఆ రూట్ లో వెళ్ళిపోయాము. ఎలాగంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు, అందరికీ తెలిసిందే. ఇప్పుడు పలానా వాళ్ళు ఉన్నారు, పలానా వర్గం ఉన్నారు, వాళ్ళు కుండలు చేస్తూ ఉంటారు. ఓకే, దానికి ఒకటి పెట్టేద్దాం, కుల వృత్తి. దాని మీనింగ్ ఆ కులంతో వాళ్ళని మాట్లాడమని కాదక్కడ. ఇదిగో ఈ వర్గం వారు కుండలు చేస్తారు, నీ కుండలు కావాల్సి వచ్చినప్పుడు వీరిని సంప్రదించు. ఆ వీరు ఎవరు? ఆ వీరుకు ఒక పేరు రావాలి కదా, ఆ పేరు పెట్టారు అంతే. ఇంకొకరు ఉన్నారు, కిరాణం సామాను అమ్ముతారు. ఆ కిరాణం సమ్మానం అమ్మే వాళ్ళ పేరేంటి? అది ఒక పేరు ఉంది. ఇదిగో వీరి దగ్గరికి వెళ్ళు, నీ కిరాణం. ఒకప్పుడు అలాగే ఉండింది కదా డివిజన్. కానీ ఎంత దారుణంగా వాటిని విభజించి 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 చేస్తున్నాం ఈ రోజు మనము. మెయిన్లీ రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు, కానీ వాళ్ళందరితో పాటు మనము పావులుగానే వ్యవహరిస్తున్నాం కదా. ఎంత దారుణంగా మాట్లాడుతున్నాం. ఆ వర్గీకరణ వచ్చింది కేవలం అది అర్థం చేసుకోవడానికి. ఈ రోజు అలా ఏమీ చేయట్లేదు కదా. కుండల వృత్తి ఒకప్పుడు ఎవరైతే ఏ వర్గం అయితే చేశారో వాళ్ళు మాత్రమే చేయట్లేదు. నాకు కుండలు చేయడం అనేది నాకు ఇష్టమైతే, నాకు దాంట్లో నా ప్రావీణ్యత ఉన్నట్లయితే నేను దాన్ని ఉపాధిగా తీసుకొని నేను చేస్తున్నాను. నా వర్గం అది కాకపోవచ్చు. నా వర్గం కిరాణం సామాను అమ్మే వర్గం అయినట్లయితే నాకు అది ఇంట్రెస్ట్ లేదు, నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉన్నాను. ఇంకొకరు స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనకు అదేంటవి సూపర్ మార్కెట్లు ఉన్నాయి, అందరూ అది వైశాసే నడుపుతున్నారు. వైశాస్ కదా కిరాణం షాపులు నడిపే వాళ్ళే నడుపుతున్నారా ఈరోజు? లేదే. ఇప్పుడు పౌరోహిత్యం ఉంది, ఓన్లీ బ్రాహ్మిన్సే చేస్తున్నారా? లేదే, వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు. అది దేని కొరకైతే వర్గీకరణ జరిగిందో దాని యొక్క మూల కారణం ఏంటో తెలుసుకున్నట్లయితే ఏ భేదము రాదు, ఏ గొప్ప ఏ తక్కువ నీచము ఇంకొకటి ఏది రాదండి క్లాసిఫికేషన్ అక్కడ. అదే చెప్తున్నారు ఇక్కడ మాస్టర్స్. ఏ భేదము లేదు, ఎవరో ఒకరికంటే ఇంకొకరు గొప్పవారు కాదు. ఆ మాటకొస్తే వృక్షాల కంటే మనం ఏం గొప్ప కాదు, మృగాల కంటే మనం గొప్ప కాదు, వేరే ఇతర పక్షులు జీవరాశి కంటే మనం గొప్ప కాదు. గొప్ప అని మీరు చెప్పాలి అంటే ఖచ్చితంగా వావన్నీ గొప్ప, మనమే తక్కువ. బికాస్ ఇంత జ్ఞానం ఇవ్వబడి కూడా ఎలా ప్రవర్తిస్తున్నాము? మానవుడు అంటే మానవతత్వం ఉండాలంటే మానవత్వం ఉండాలి. ఎంతమంది మానవత్వం ఉంది అని క్లెయిమ్ చేసుకోగలరు? మన మానవ జాతిలో ఎంతమంది క్లెయిమ్ చేసుకోగలరు దాన్ని? ఎస్, నాకు మానవత్వం ఉందని. వెరీ 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 లిమిటెడ్ పర్సంటేజ్, వెరీ లిమిటెడ్, నెగ్లిజబుల్ పర్సంటేజ్ చెబుతాము నాకు మానవత్వం ఉంది. కానీ మనం క్వశ్చన్ చేసుకుంటే నో ఆన్సర్. కాబట్టి అలాంటివి ఏవీ లేవు. మీకు ఒక మాస్టర్ క్లాస్ చెప్తున్నారు, వాళ్ళు గొప్ప అనుకోవడానికి ఏమీ లేదు. జ్ఞానంలో కాసింతే ఎక్కువ తెలిసి ఉండొచ్చు, మీరు నేర్చుకున్న మరుక్షణం మీకు తెలుస్తుంది ఆ జ్ఞానం. డిఫరెన్షియేట్ చేసేటప్పుడు గౌరవం ఇవ్వండి, ఆ గౌరవం ఇవ్వండి. అభిమానము ఆరాధన చూపించాలనుకుంటే చూపించండి, తప్పేమీ లేదు. కానీ మన మనసులో రేఖ గీసేటువంటి భేదం మాత్రం ఇవ్వకండి, అలా అవసరం లేదు. అందుకే మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏమంటారు, నేను ఇందులోకి మెడిటేషన్ లోకి వచ్చిన తర్వాతనే విన్నాను, అందరూ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్ అంటారు. ఎంతో మీనింగ్ ఉంది అందులో. అన్నీ తెలుసుకున్న ఆయన భగవంతుడు అనుకుంటే మనందరినీ కూడా భగవంతుడే అని చెప్పారు, మనందరినీ కూడా మాస్టర్లే అని చెప్తున్నారు, ఎంతో కొంత తెలుసు కాబట్టి.
నేర్చుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా మాస్టర్సే. సో తర్వాత మన డాక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు. ఎస్, నేను ఒప్పుకుంటున్నాను, అవును అని చెప్పారు. ఇదొక మహా గంభీరమైన పాఠము. ఎస్, దీన్ని అర్థం చేసుకోవడానికి నాకు ఎంతో కాలం పడుతుంది. ఒప్పుకున్నారు అంటే అర్థం ఏంటి? ఆయనకు తెలిసిందని. మళ్ళీ అర్థం చేసుకోవడానికి ఎంతో కాలం పట్టడం ఏంటి? ఆల్రెడీ తెలిసింది కదా. అర్థం చేసుకోవడం అంటే నరాన జీర్ణించుకుపోవడం. నిద్రలో ఉన్నా, బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, 100 పనులలో ఉన్నా, నేను ఎలా ఉన్నా అన్కాన్షియస్ గా లేకపోతే తప్పిస్తే శ్రీప్రియ అని పిలవగానే నేను పలుకుతాను. మిరియాలని కూడా పిలవక్కర్లే మీరు. జస్ట్ అక్కడ ఇంకో 10 మంది శ్రీప్రియలు ఉండనివ్వండి. శ్రీప్రియ అని పిలవగానే మిగతా 9 మంది పలుకుతారు, నేను పలుకుతాను. బికాస్ నరాన జీర్ణించుకుపోయింది నాకు ఆ పేరు. అది నేను. అలాగే మనం ఒకటి అర్థం చేసుకున్నాము అంటే అంతలా జీర్ణించుకుపోవాలి. నో మ్యాటర్ వాట్, ఎట్ ఎనీ గివెన్ సిచ్యువేషన్ వీ నీడ్ టు ఇంప్లిమెంట్ దట్, వీ నీడ్ టు స్టిక్ టు దట్. అది అర్థం చేసుకోవడం అంటే. అందుకే ఈయన దీన్ని అర్థం చేసుకోవడానికి నాకు ఎంతో కాలం పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు డాక్టర్. క్యాథరిన్ మాటలు ఆపేసి నిశ్శబ్దమైపోయింది. క్యాథరిన్ మాటలు ఆపేయడం ఏంటి ఇక్కడ? మాస్టర్ క్యాథరిన్ ద్వారా మాట్లాడుతున్నారు కాబట్టి క్యాథరిన్ మాటలు ఆపేసింది అని చెప్తున్నారు. ఆవిడ కాదు మాట్లాడింది, ఆవిడ గుండా మాస్టర్ మాట్లాడారు, మనందరికీ తెలుసు. మేము ఇంకా క్యాథరిన్ నేను జస్ట్ నిరీక్షిస్తూ ఉన్నాం. సైలెంట్ గా ఉండిపోయారు ఇద్దరు. ఆమె విశ్రాంతి తీసుకుంటూ ఉంది. నేను నాకు వినిపించిన మాటల గురించి ఆలోచనలో పడిపోయి ఉన్నాను. 1 గంట సమయం అలా జరిగిపోయిన తర్వాత క్యాథరిన్ మళ్ళీ నోరు విప్పింది. ఆ గంట సమయం ఓపిగ్గా ఉన్నాడు ఈయన. మాస్టర్స్ ఏం చెప్పారో ఆలోచించుకుంటూ. దాన్ని ఏమంటారంటే కాంటంప్లేషన్ అని అంటారు. విచారణ తత్వం. విచారణ అంటే బాధపడ్డం కాదు, ఇక్కడ ఒక విషయాన్ని గురించి ఆలోచించడం. అదేమి ఏమంటారు, దానికి ఏమి శక్తి వేస్ట్ కాదు మాస్టర్స్. మనము ఆలోచన అనగానే శక్తి అనుకుంటాం కదా. సరి అయిన ఆలోచనలు పాజిటివ్ శక్తిని ఇస్తాయి, మీ శక్తిని పెంచుతాయి. సరికాని ఆలోచనలు శక్తిని తగ్గిస్తాయి. బాధపడినప్పుడు నిర్వీర్యమైపోతుంది మన శరీర వ్యవస్థ. సంతోషంగా ఉన్నప్పుడు భూమి ఆకాశం ఏకం చేసే అంత శక్తి కనిపిస్తుంది మనలో. కొండలు పిండి కొట్టగలము అనిపిస్తుంది ఆ టైంలో. ఒకే రోజులో 1,00,000 పనులు చేసేయగలము అనిపిస్తుంది. రైట్? అది. సో ఈయన ఆ కాంటెంప్లేషన్ చేశారు, ఆ మాస్టర్స్ ఏం చెప్పారు అన్నది. జాతి రత్నాలన్నీ వెళ్ళిపోయాయి, అన్ని వెలుగులు మాయమైపోయాయి, వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక కొత్త పదం వాడుతోంది ఇక్కడ. ఆ మాస్టర్స్ ని జాతి రత్నాలు అంటోంది. అంటే ఆ మేలిమి జాతి రత్నాలు ఎలాగైతే వెలుగులతో నిండి ఉంటాయో ఆ మాస్టర్స్ కూడా అంతే వెలుగుతో నిండి ఉన్నారు, అంత జ్ఞానంతో ప్రకాశిస్తున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పేసి చెప్పింది. అప్పుడు ఇతను మాటలు పదాలు అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. అంటే ఇంకేమైనా మాటలు పదాలు వినిపిస్తున్నాయా వాళ్ళ దగ్గర నుంచి అని అడిగారు అనమాట. అంటే ఇప్పుడేవి కనిపించడం లేదు. ఆమె తల 2 వైపుల్లోకి తిరుగుతోంది, అటు ఇటు. ఏమీ కనిపించడం లేదని చెప్పి అటు ఇటు ఆ పడుకొని యోగనిద్రలో ఉంది, అటు ఇటు చూస్తుంది అనమాట. అంటే ఈయనకు అర్థమవుతుంది ఇంకెవరైనా చుట్టుపక్కల ఉన్నారా గమనిస్తుంది అనమాట. వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకెవరైనా ఉన్నారా అని ఆ యోగ నిద్రలోనే అక్కడే కాంతిలోకంలోనే అటు ఇటు తల తిప్పుతుంది. ఇక్కడ ఈయన కనిపిస్తుంది. అప్పుడేమన్నదంటే ఓ ఆత్మ చూస్తోంది అని చెప్పింది. ఎవరిని? నిన్న అని డాక్టర్ అడిగారు. ఎస్, నన్నే అని చెప్పింది. అదెవరు ఆత్మ నీకేమైనా తెలుస్తుందా అని అడిగాడు. అంటే ఏమో సరిగ్గా జ్ఞాపకం రావడం లేదు, బహుశా అది ఎడ్వర్డ్ కావచ్చు. ఎడ్వర్డ్ అంటే గుర్తుంది కదా, ఈమె స్నేహితుడు, అత్యంత ఇష్టమైన స్నేహితుడు. ఆమె ఆ ఎడ్వర్డ్ ద్వారానే ఈమె డాక్టర్ గారి దగ్గరికి వచ్చిందనమాట, ఆయన సలహా ఇవ్వడం ద్వారానే. అండ్ చాలా జన్మలలో ఎడ్వర్డ్ మనకు కనిపించారు. తండ్రిగా కూడా ఉన్నారు ఆయన, స్నేహితుడిగా కూడా ఉన్నారు. చాలా వాటిల్లో కాదు, యాక్చువల్గా ఎక్కడ ఆయన కనిపించినా ఈమెకు పాజిటివ్ ఎనర్జీగానే ఉన్నారు. అంటే
పాజిటివ్ ఎనర్జీ ఎందుకన్నానంటే స్నేహితుడైనా తండ్రి అయినా ఈమెకు సహాయపడే వ్యక్తిగానే ఉన్నారనమాట. సో అది బహుశా ఎడ్వర్డ్ కావచ్చు అని చెప్పింది. ఎడ్వర్డ్ గత సంవత్సరంలోనే మరణించాడు. ఎడ్వర్డ్ నిజంగా ఓ సర్వవ్యాప్ లాగే ఉన్నాడు. ఎప్పుడూ క్యాథరిన్ జీవిత సమీపంలోనే ఉంటున్నాడు. మనకనిపించిందే డాక్టర్ గారు చెప్తున్నారు మనకి ఇక్కడ. ఎప్పుడూ ఈవిడతో పాటే ఉన్నాడు అని చెప్పేసి. గత సంవత్సరంలోనే మరణించాడట. అంటే ప్రస్తుత క్యాథరిన్ జన్మలో ఎడ్వర్డ్ మరణించాడు ఆల్రెడీ. ఇప్పుడు ఈవిడ ఈ చికిత్స ఏదైతే జరుగుతుందో అప్పటికి 1 year బ్యాక్ చనిపోయాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఆయన ఇప్పుడు ఆత్మలోకంలో ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు. సో అది చెప్తోంది. సరే, ఆ ఆత్మ ఎలా కనిపిస్తుంది నీకు ఇప్పుడు అని అడిగాడు. కేవలం తెల్లగా ఒక వెలుగులాగా, ఏ మొహము లేదు, కానీ నాకు తెలుసు అది ఎడ్వర్డ్ ఆత్మేనని. ఈ క్వశ్చన్ నాకు కూడా ఉంది మాస్టర్స్, ఎక్కడైనా వస్తుందేమో అని వెతుకుతున్నాను. కేవలం అది వెలుగులాగే ఉన్నప్పుడు, ఏ పోలికలు లేనప్పుడు ఎలా గుర్తుపడుతుంది ఇది ఎడ్వర్డ్ అని, ఇది క్యారల్ అని, ఇది క్యాథరిన్, అది డాక్టర్ గారని, ఇంకొకరని ఎలా గుర్తుపడుతుంది ఈవిడ? అది నాకు కూడా క్వశ్చన్ మార్క్ ఉంది నాకు అక్కడ. ఇప్పుడు మనకు ఆ వేలోనే వెళ్తుంది, కానీ చూద్దాం ఏమైనా చెబుతారేమో. తెల్లగా వెలుగులాగుంది కానీ నాకు తెలుసు ఎడ్వర్డ్ ఆత్మేనని. మరి ఎలా గుర్తుపడతారు? అతడు నీతో ఏమైనా మాట్లాడుతున్నాడా? లేదు, నన్ను చూస్తున్నాడు. నేను చెప్తున్న మాటలన్నింటినీ వింటున్నాడా అతను? అవును, కానీ ఇప్పుడు వెళ్ళిపోయాడు. నేను క్షేమంగా ఉన్నానో లేనో అని చూసేందుకు మాత్రమే నా దగ్గరికి వచ్చి తృప్తిపడి వెళ్ళిపోయినట్లున్నాడు. వావ్! చూడండి మాస్టర్స్, మన వాళ్ళు, మన క్షేమం కోరే వాళ్ళు ఎక్కడున్నా మనకు ఆ దీవెనలు అందిస్తారు అనేది మనం వింటూ ఉంటాం. మన పెద్దలు, తల్లిదండ్రులు అనుకోండి, నానమ్మ తాతయ్యలు, అమ్మమ్మ తాతయ్యలు, అన్న తమ్ముళ్ళు, ఎవరైనా సరే, బంధువులు, స్నేహితులు, ఎవరైనా సరే, మన అనుకున్న వాళ్ళు ఎక్కడున్నా సహాయపడతారు, ఆ దీవెనలు ఇస్తారు, మన కొరకు చూస్తూనే ఉంటారు. చూడండి ఏ వాక్యం రాశారు ఇక్కడ. నేను క్షేమంగా ఉన్నాను. క్యాథరిన్ ఇప్పుడు యోగ నిద్రలో ఉంది, రైట్? యోగనిద్రలో ఆ కాంతి లోకంలో ఉంది. ఎడ్వర్డ్ ఆమె అక్కడికి వచ్చింది అని చూడగానే, అంటే ఆ యోగనిద్రలో అక్కడికి వచ్చిందని తెలియగానే వచ్చాడు. ఎలా ఉంది క్యాథరిన్, బాగుందా అని చూసుకుని తృప్తిగా వెళ్ళిపోయాడట. వండర్ఫుల్, రైట్? ఎంత బాగా అనిపిస్తుందో. సో వీ షుడ్ ఫీల్ దట్. అప్పుడట ఈయనకు, నాకు పురాణాల్లోని రక్షక దేవతలు గుర్తుకొచ్చారు. ఎడ్వర్డ్ కూడా ప్రస్తుతం ఓ క్యాథరిన్ ని దగ్గరలోనే తేలుతూ ఆమె యోగక్షేమాలను చూసుకుంటున్న రక్షక దేవతలాగానే అనిపిస్తున్నాడు. క్యాథరిన్ ఇదివరకే రక్షక దేవతలను గురించి నాతో చర్చించి ఉంది. బాల్యంలో విన్న పురాణ కథలలో ఉన్న దేవతలు లీలగా జ్ఞాపకం ఉన్న గత జన్మల స్మృతులతో ఈ విధమైన పోలికలతో కనిపించడం నాకు ఆశ్చర్యాన్ని కలుగచేసింది. జనరల్ గా దేవతలు, రక్షక దేవతలు మనకు గార్డియన్ ఏంజిల్స్ అని చెప్పేసి అనుకున్నాం కదా మాస్టర్స్. నిన్న స్వప్న గారు అడిగినట్లున్నారు కదా, స్వప్న గారు ఆర్ ఎవరు అడిగారో నాకు గుర్తుకులేదు. మీరు కదండి మీరు కాదు. ప్రైవేట్ నా కాన్వర్జేషన్ లో ఇంకో ఫ్రెండ్ అడిగింది, యాక్చువల్లీ ఇంకో ఫ్రెండ్ అడిగింది. ఐఎమ్ సారీ, రీసెంట్ గానే, జస్ట్ 1 week కూడా కాలేదు తను అడిగి. గార్డియన్ ఏంజల్స్ ఉంటారు కదా అని చెప్పేసి అడిగింది అనమాట. సో గార్డియన్ ఏంజల్స్ ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఏంటి? రక్షక దేవతలు, గార్డ్ చేసేవాళ్ళు, రక్షించేవాళ్ళు వాళ్ళు. సో ఇంతకుముందే రక్షక దేవతల గురించి ఆమె చెప్పి ఉన్నది ఏదో పురాణ కథలలో కూడా విన్నాను. కానీ ఇలా ఆత్మరూపంలో వచ్చి ఇలా ఆవిడ గురించి చూసుకుని వెళ్ళడం చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా అనిపించింది అని చెప్తున్నారు. దేవతల్లో ఉన్న స్థాయిలను గురించి కూడా ఆలోచించాను. చెప్తాం కదండి, దేవతల్లో కూడా స్థాయిలు ఉంటారు. ఇప్పుడు మన ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు కూడా అంటారు, వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసే వర్డ్ డెమి గాడ్స్, DEMI, డెమి గాడ్స్ అని అంటారనమాట. డెమి గాడ్స్ అంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే దేవగణాలు అని చెప్పొచ్చు. మనకు దేవగణాలు అంటే ఎక్కడ వింటాము? మన శివుడి కైలాసంలో వింటూ ఉంటాము. ఆయన దగ్గర ఉన్న వాళ్ళందరూ గణాలు అని చెప్పేసి చెప్తాం కదా. సో ఆ గణాలకు అధిపతి మన గణపతి, మన వినాయకుడు ఉన్నాడు కదా, ఆయనను గణపతి అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే ఆ అన్నింటికి అధిపతి ఆయన, అందుకని గణపతి అన్న పేరు అన్నమాట. సో వాళ్ళందరూ ఎవరు? డెమిగాడ్స్ అని అంటారు. అఫ్ కోర్స్ ఇస్కాన్ వాళ్ళు కృష్ణుడు దేవుడు, మిగతా వాళ్ళందరూ డెమిగాడ్స్ అంటారు. సో అది వేరే విషయం అనుకోండి. సో
ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు అంటే దేవతల్లో కూడా స్థాయిలు ఉంటారు అని చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా స్థాయి అనగానే ఆ దేవుడు గొప్ప, ఈ దేవత గొప్ప, ఈ గణాలు తక్కువవి, వాళ్ళు ఎక్కువ, ఇలా కాదండి మనం అర్థం చేసుకోవాల్సింది. డెఫినెట్ గా ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తారు. వాళ్ళందరి ఏమంటారు, వాళ్ళందరినీ కూడా పర్యవేక్షించడానికో, కోఆర్డినేట్ చేయడానికో ఇంకొకరు ఉండాలి కదా చూసుకోవడానికి. అది ఇంకొకరు అయి ఉంటారు. అది అది జస్ట్ మనకు అర్థం చేసుకోవడానికి స్థాయి అని మెన్షన్ చేయడమే తప్పిస్తే ఈ దేవతలు కూడా ఆ నువ్వు తక్కువ, నేను ఎక్కువ అని ఎక్కడ కూడా మనకు చెప్పరు. ఈ గణాలన్నింటికి అధిపతి వినాయకుడు. ఏదైనా నడిపించాల్సి వచ్చినప్పుడు ఆయన ముందరుండి సూత్రధారణ చేసి నడిపిస్తూ ఉంటాడు. కానీ ఎక్కడ కూడా నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే నువ్వు వినాలి, నువ్వు తక్కువ, అలా ఎక్కడ ఉండదు. అదే అదే ఏకత్వము అంటే అదే నేర్చుకోవాల్సింది. జ్ఞానంలో స్థాయిలో తేడా అంతే. దేవతల్లో ఉన్న స్థాయిలను గురించి కూడా ఆలోచించాను. కొంతమంది దేవతలు రక్షకులుగా ఉంటారు. వాళ్ళకి ఇచ్చిన డ్యూటీ అదంతే. మరి కొంతమంది మాస్టర్స్ గా ఉంటారు. కొందరు దేవతలు ఉంటారు. ఈ రెండు కాకుండా కేవలం నేర్చుకుంటున్న దేవతలుగా కూడా ఉంటారు. జ్ఞానాన్ని బట్టి, వివేకాన్ని బట్టి దేవతలలో స్థాయిలో ఉంటున్నట్లుంది. చూసారా? అదే చెప్పారు. దేవతలందరి ధ్యేయము ఏదో ఒక నాటికి ఆ దైవంలో ఐక్యమైపోవడమే. అంతే. మనందరం కూడా ఇప్పుడే పత్రిజ గారు ఏమన్నారని చెప్పుకున్నాం మనం, మై డియర్ గాడ్స్. మనందరినీ దేవుళ్ళుగా సంబోధించారు ఆయన. మరి మనందరి లక్షణం ఏంటి? ఇప్పుడు ఏదైతే జ్ఞాన స్థాయి ఉందో దాన్ని పెంచుకుంటూ 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 వెళ్ళి ఆ పూర్ణాత్మ, పూర్ణ జ్ఞానం సంపాదించిన ఆ ఆత్మ ఏదైతే ఉందో అందులో లీనమైపోవడం, ఐక్యమైపోవడం, లేదా ఆ పూర్ణాత్మగా మారిపోవడం. మనకి ఇష్టం ఉన్న టర్మినాలజీ పెట్టుకోవచ్చు, అందులో అన్నీ ఒకటే. అంటే మీనింగ్ ఏంటి? పూర్ణాత్మకి మనకు ఉన్న తేడా ఏంటి? జ్ఞానంలో తేడా, అంతే. రెండు ఒకటే. జ్ఞాన స్థాయిలో తేడా. ఆ పూర్ణాత్మని దైవము అంటాము, భగవంతుడు అంటాము, యూనివర్సు అంటాము. మనకు నచ్చిన పేర్లతో పిలుచుకోవచ్చు. పేర్లు కావాలి, శివుడు అనొచ్చు, కృష్ణుడు అనొచ్చు, రాముడు అనొచ్చు, అమ్మవారు అనొచ్చు, లలితమ్మ అనొచ్చు, ఎవరి పేరైనా పెట్టుకోవచ్చు. మనకు నచ్చిన దైవం పేరు, మనకు నచ్చిన పేరు ఎలా పిలిచినా పలుకుతారు వాళ్ళు. వివేకాన్ని బట్టి దేవతలలో స్థాయిలు ఉంటున్నట్లుంది. దేవతలందరి ధ్యేయం కూడా ఏదో ఒక నాటికి ఆ దైవంలో ఐక్యమైపోవడమే. శతాబ్దాల పర్యంతము మఠాధిపతులు ఇటువంటి బోధనలనే ప్రజలకు చేశారు. దేవతలు అలా దైవంలో విలీనం, ఐక్యమైపోతున్నటువంటి దర్శనాలు వాళ్ళకు కలిగాయి. ఎస్, మన పరమ గురువులకు ఇలాంటివి ఎన్నో కలిగాయి. మనందరికీ తెలుసు. చాగంటి గారు ఎన్నోసార్లు చెప్తారు ఆయన సత్సంగంలో. రమణ మహర్షి ఆ దేహం విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు అదొక వెలుతురు రూపంలో చాలా మంది ప్రత్యక్షంగా చూశారట. ఆ అరుణాచలంలో ఉన్నారు కదా ఆయన, ఆ గుట్ట మీద అది అంతా తిరిగి వెళ్లి శివుడిలో ఐక్యమైపోవడం చూశారట. అది రీసెంట్ గా జరిగింది. జస్ట్ 100 ఏళ్ల బ్యాక్ ఎప్పుడో రీసెంట్ గా జరిగింది. సో అలా అటువంటివి ఆ దైవంలో విలీనం, ఐక్యమైపోతున్నటువంటి దర్శనాలు వాళ్ళకి కలిగాయి. ఎవరు? మఠాధిపతులు అని చెప్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డాక్టర్ గారు ఎవరు? మనం జస్ట్ మళ్ళీ ఇక్కడ వర్గీకరణ కాదు నేను చెప్పేది. ఆయన ఈ సాంప్రదాయాలని, మఠాధిపతుల్ని, ఈ గురువులని, లేదా ఈ బోధనలని, పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మని ఇతర వర్గంలో ఉన్న వ్యక్తి. ఆయన ఇవన్నీ చెబుతున్నారు ఇక్కడ మనకి. సో వాస్తవమైనప్పుడు ఈ వర్గము, ఆ వర్గము ఏదీ లేదు. అందరి చేత కూడా నమ్మబడుతుంది. అది సత్యం సత్యమే, దానికి ఏ భేదము ఉండదు. కాస్త ముందు వెనక బోధపడ్డం అనేది అంతే. అటువంటి ప్రత్యక్ష అనుభవం లేని క్యాథరిన్ లాంటి సామాన్య మానవ జీవులు అప్పుడప్పుడు మాధ్యమాలుగా, అంటే మీడియేటర్స్ గా, నాట్ మీడియేటర్, ఐఎమ్ సారీ, మీడియంస్ గా, మీడియం అంటారు ఇంగ్లీష్ లో దాన్ని. మీడియం అంటే ఏంటంటే ఆమె గుండా మాస్టర్స్ మాట్లాడుతూ ఉన్నారు.
ఇప్పుడు మనము నేను ఇప్పుడు నా పిల్లలకి తల్లి రైట్. సో సద్గురు ఏం చెప్తారంటే, దే డిడ్ నాట్ కమ్ ఫ్రమ్ యూ, దే డిడ్ కేమ్ త్రూ యూ అని చెప్పేసి చెప్తారు. నాకు ఇది ఫస్ట్ టైం విన్నప్పుడు చాలా వండర్ఫుల్ గా అనిపించింది. చాలా సార్లు చెప్పాను మీకు కూడా ఇక్కడ. వాళ్ళు మీ నుండి వచ్చాను అని చెప్పేసి ఎడాపెడా ఏమంటారు, ఆధిపత్యం చెలాయించకూడదు. మీ గుండా వచ్చారు. వారి ద్వారా మీరు నేర్చుకోవాలి, మీ ద్వారా వారు నేర్చుకోవాలి. ఎప్పటి వరకు మీరు నేర్పించవచ్చు? ఆధిపత్యం కాదు ఆయన చెబుతుంది, నేర్పించవచ్చు వాళ్ళకి సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు. ఆ ఏజ్ వచ్చేంత వరకు మీ బాధ్యత అది. హక్కుగా ఫీల్ అయిపోయి, నేను తండ్రిని, నేను కన్నాను, నేను తల్లిని, నేను చెప్పిందే వేదం, నేనే మూర్ఖం చేస్తానో అదే మూర్ఖత్వం వాళ్ళు ఫాలో అవ్వాలి, ఎవరినైతే ప్రపంచాన్ని మొత్తం హేట్రెడ్, నేను అందరినీ అసహించుకుంటాను నా మనస్తత్వం వల్ల, వాళ్ళందరూ కూడా అందరినీ అసహించుకోవాలి బికాజ్ వాళ్ళు నా పిల్లలు. ఎంత మూర్ఖత్వం అండి కదా. మనమే కాకుండా దాన్ని పాస్ ఆన్ చేస్తున్నాం. దట్స్ నాట్ రైట్. మనం మీడియంస్ అక్కడ వాళ్ళకి జీర్ణం చేసుకోవడానికి ఖచ్చితంగా కష్టంగానే అనిపిస్తుంది, నేను ఒప్పుకుంటాను. బట్ దట్స్ ద ఫ్యాక్ట్. దాంట్లోనే చక్కటి పాజిటివిటీని వెతుక్కోవాలి. ఎస్, దే కేమ్ త్రూ అస్. వాళ్ళని బాధ్యతగా పెంచాల్సిన కర్తవ్యం అంటారు చాగంటి గారు ఒక సత్సంగంలో చాలా బాగా వివరించారండి. కర్తవ్యం అంటే ఏంటి, బాధ్యత అంటే ఏంటి, రెండింటినీ సమానంగా వాడేస్తూ ఉంటాం, కానీ కర్తవ్యం అనేది చాలా లోతైన పదమట. కర్తవ్యం ఉంది వాళ్ళ మీద మనకి. అఫ్ కోర్స్ ఆ కర్తవ్యంతో పాటు ప్రేమ కూడా ఉంటుంది. కర్తవ్యం ఉండడము అంటే ప్రేమ లేకపోవడం కాదు, బాధ్యత ఉండడం అంటే ప్రేమ లేకపోవడం కాదు. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్. ప్రతి ఒక్కటి మనం ప్రేమతోనే చేయాలి. వెదర్ ఇట్ ఈస్ బాధ్యతతో చేసినా, కర్తవ్యంతో చేసినా, మొక్కుబడిగా చేసినా సరే. సో ఇప్పుడు మనకి క్యాథరిన్ ఒక మాధ్యమంగా తయారైందనమాట. అప్పుడప్పుడు ఈ క్యాథరిన్ లాంటి వాళ్ళు మాధ్యమాలుగా తయారైపోతూ తమ అసాధారణమైన దివ్య ప్రతిభతో ఆ విశేషాన్ని గురించి అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి మాధ్యమాలు చాలా మంది ఉన్నారు మాస్టర్స్. మనకు సీతాయనం అన్న బుక్ అందరము విన్నాము. దాన్ని రాసిన వారు డీనా మెరియం అని చెప్పేసి వెస్టర్న్ ఆవిడ కూడా ఒక మాధ్యమం లాగా సందేశాలన్నీ మాస్టర్స్ నుంచి రిసీవ్ చేసుకుని సీతాయనం అన్న బుక్ రాసింది ఆవిడ. షీఈ్ ఎ లేడీ ఫ్రమ్ వెస్టర్న్ కంట్రీస్. తర్వాత ఎడ్వర్డ్ వెళ్ళిపోయాక క్యాథరిన్ మౌనంగానే ఉండిపోయింది. ఆమె మొహంలో ఒక ప్రసన్నత కనిపించింది. శాంతి పవిత్రతలు ఆమెను ఆవహించి వేశాయి. ఎంత ప్రతిభా సామర్థ్యం ఉంటుంది క్యాథరిన్ కి అని క్వశ్చన్ మార్క్ పెట్టారంటే, అసలు ఎంత ప్రతిభ ఉంది ఆమెలో, ఎంత సామర్థ్యం ఉంది ఇలా అనుకుంటాం కదా, అలా క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఆమె జీవితానికి మృత్యువుకి అతీతంగా చూడగలుగుతోంది, మాట్లాడగలుగుతోంది దేవుళ్లతో, వాళ్ళ జ్ఞానాన్ని గ్రహిస్తూ ఉంది. మేముంటున్నాము ఆ జ్ఞాన వృక్ష ఫలాలనే తింటూ. మేమంటే మనందరము కూడా. ఇప్పుడు ఆవిడ లేకపోతే ఈ సందేశం ఈయనకు వచ్చేది కాదు. ఆవిడ ద్వారా అందించబడుతుంది కాబట్టి చాలా గౌరవం, అభిమానం, ఆరాధన పెరిగిపోయింది ఆమె జ్ఞానం మీద. ఎంత చక్కగా మృత్యువుకు జీవితానికి అతీతంగా చూడగలుగుతోంది, వినగలుగుతోంది, మాట్లాడగలుగుతుంది, జ్ఞానాన్ని గ్రహిస్తూ ఆ జ్ఞాన వృక్ష ఫలాలని మనకు అందిస్తోంది. ఆ ఫలాలు ఇప్పుడు ఉండడం లేదు నిషిద్ధ ఫలాలుగా. అంటే అవేమి నిషిద్ధమైన ఫలాలు కాదు, మనం యాక్సెప్ట్ చేయవచ్చు, మనకు అందుతున్నాయి. ఇంకా తినడానికి ఎన్ని ఆపిల్ పళ్ళు, ఆపిల్ ఫ్రూట్స్ అంటే ఆపిల్ ఫ్రూట్స్ అని చెప్తున్నారు. ఇంకా తినడానికి ఎన్ని ఆపిల్ పళ్ళు మిగిలి ఉన్నాయా అని నాకు విస్మయం కలిగించింది. అంటే అబ్బుర పడిపోతున్నాడు, ఇంకా ఎన్నున్నాయో ఇలాంటి పళ్ళు, తీయటి పళ్ళు. ఆ జ్ఞానాన్ని అలా పోలుస్తున్నారు ఆయన. క్యాథరిన్ వాళ్ళ అమ్మ మిన్నెట్, వాళ్ళ అమ్మ పేరట మిన్నెట్. ఆఫ్ కోర్స్ మనకి ఇంతకు ముందు కూడా వచ్చింది. వాళ్ళ అమ్మ మిన్నెట్ నెమ్మదిగా మృత్యువాత పడుతూ ఉంది రొమ్ము క్యాన్సర్ తో. మనకు తెలుసు, అది ఇంతకు ముందు కూడా చెప్పారు. రొమ్ము నుంచి ఎముకలకు, కాలేయానికి పాకిపోతున్న క్యాన్సర్ తో ఆమె ఇబ్బంది పడిపోతుంది. బలీయం అయిపోయి ఉన్న ఆమె క్యాన్సర్ కీమోథెరపీ చికిత్సకు కూడా లొంగడం లేదు. ఆమె ఎంతో ధైర్యస్తురాలు, ఆ నొప్పిని, బలహీనతను భరిస్తూనే ఉంటుంది. కానీ ఆ క్యాన్సర్ వేగం పుంజుకొని నానాటికి ఆమె మృత్యు
చేరువలోకి వెళ్ళిపోతూ ఉంది. క్యాథరిన్ కి నా చికిత్సా సమయాలు అంత క్లియర్ గా అర్థమైంది కాబట్టి ఇంకేం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మాస్టర్స్. క్యాథరిన్ కి నా చికిత్సా సమయాలు జరుగుతూనే ఉన్నాయి. నేను మిన్నెట్ కి క్యాథరిన్ పొందుతున్న అనుభవాలన్నింటినీ వివరించి చెప్పాను. వాళ్ళ అమ్మకు కూడా అన్ని చెబుతున్నాడు అనమాట. క్యాన్సర్ తో ఆమె అలా ఉన్నప్పుడు కూడా అన్ని క్లియర్ గా చెబుతున్నాడు. ఆమె కూడా ఎంతో ఉత్సాహంగా విని మరింత జ్ఞానాన్ని పొందాలనే కుతూహలాన్ని ప్రకటించడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఎస్, మనల్ని కూడా గురి చేస్తుంది. ఆమె బాధలో ఉంది. కీమోథెరపీ అంటే మామూలు కాదు, అది బ్రెస్ట్ క్యాన్సర్. ఆవిడకి ఆ కీమోథెరపీ నరక యాతన కదా వాళ్ళకి. వాళ్ళ బాధ వాళ్ళు పడుతూ ఉంటే ఈ జ్ఞానం గోలు ఎందుకు చెప్పండి? ఎవరు వింటారు? పూర్వజన్మ. ఆవిడ కూడా ఒక క్రిస్టియన్, మనం గుర్తుపెట్టుకోవాలి. క్యాథరిన్ది ఇప్పుడు ఆవిడ బాధ ఆమె పడాలి, ఆవిడ గురించి క్యాథరిన్ పట్టించుకోవాలి. ఈమె మానసిక ఆందోళన కన్నా క్యాథరిన్ తల్లి అనుభవిస్తున్న పెయిన్ చాలా ఎక్కువది. కానీ అలా కాకుండా ఆ జ్ఞానం అంతా తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండదు. ఆత్మ ఎంత గొప్పదో, చనిపోవడానికి ముందు కూడా నేర్చుకోవడానికి ఆమె ఇష్టపడుతుంది. ఎక్కడికి పోదు జ్ఞానం. ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆత్మతో పాటు ప్రయాణిస్తుంది అనమాట. అంటే దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఏ స్థితిలో ఉన్నా వయసుతో సంబంధం లేదు, ఆరోగ్యంతో సంబంధం లేదు, తెలుసుకోగలిగిన శక్తి ఆర్ తెలుసుకోవాలి అన్న సంకల్పం, ఇష్టం మనకు ఉన్నట్లయితే ఖచ్చితంగా నేర్చేసుకోవడమే, తెలుసుకోవడమే. ఆ ఉత్సుకత మనకు ఉండి తీరాలి. ఇప్పుడు చాలా ఏమంటారు, ఎండ్ ఆఫ్ ద లైఫ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళు వినగలిగితే, కుదిరితే వెళ్ళి చెప్పండి. వినగలిగితే ఇన్ ద సెన్స్ చెవులకు వినపడ్డా చాలు, వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోయినా సరే ఆ జ్ఞానం ఇవ్వచ్చు. చేస్తూ ఉంటారు కూడా కొంతమంది మెడిటేటర్స్ వెళ్ళి వాళ్ళకు చెబుతూ ఉంటారనమాట. వాళ్ళకి నయమైతే నయమవుతుంది, నయం కాకపోయినా ఈ జ్ఞానం ఆ సోల్ తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత ఆమెకు మరింత ఆ జ్ఞానాన్ని పొందాలనే కుతూహలాన్ని ప్రకటించడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె ఒక సామాన్య వ్యాపారవేత్త. ఆమెకు నేను కొన్ని పుస్తకాలను ఇచ్చాను చదువుకునేందుకు. ఆమె ఆ పుస్తకాలన్నింటినీ చదువుతూ ఉంది. ఆమె నన్ను, క్యారోల్ ని ఇద్దరిని తీసుకొని వెళ్ళింది కబాలా విద్యను మాకు నేర్పించేందుకు. కబాలా అనేది ఒక యూదులకు సంబంధించిన విద్య అని మనకి ఇంతకు ముందు కూడా చెప్పారు. ఆమె యూదు జాతిలో కూడా జన్మించింది ఇంతకు ముందు ఒకసారి మన క్యాథరిన్. క్యారల్ అంటే మన డాక్టర్ గారి వైఫ్. ఆమె అంటే క్యాథరిన్ వాళ్ళ అమ్మ మిన్నెట్. ఆమె నన్ను, క్యారల్ ని ఇద్దరిని తీసుకుని వెళ్ళింది కబాలా విద్యను మాకు నేర్పించేసేందుకు. కబాలా యూదుల మహాప్రాచీన ఆత్మజ్ఞానం. మేము ముగ్గురము ఆ కోర్సులో చేరాము. పునర్జన్మల గురించి, మృత్యు అనంతర జన్మ పూర్వస్థితుల గురించిన పాఠాలు ఆ విద్యా కోర్సులో ఉన్నాయి. ఆ కబాలా అన్న విద్యా కోర్సులో ఉన్నాయట. కానీ నవీన యూదులకు ఈ విషయాలు ఏవీ తెలియవు. ఎందుకు తెలుస్తాయండి? నవీన అనగానే ట్రెండ్, ఆధునికత అనగానే పూర్వంవన్నీ మనం తుడిచిపెట్టేసేయాలి. ఏవి పాటించొద్దు, ఏవి నమ్మొద్దు. నవీన, ఆధునిక అంటే తప్పు అది. చూడండి, అంత గొప్ప విద్య నవీన యూదులకు ఏవీ తెలియదట. అంటే ఏంటి? వాళ్ళకు రావట్లేదు, ఆ పరిజ్ఞానం ప్రవహించట్లేదు వాళ్ళ ముందు తరాల నుంచి నెక్స్ట్ తరాల వరకు. ఎందుకు ప్రవహించట్లేదు? ఆ ముందు తరాల వాళ్ళు ఏదర్ నమ్మలేదు, ఆర్ నమ్మిన ప్రాక్టీస్ చేయలేదు, ఆర్ ప్రాక్టీస్ చేసిన నెక్స్ట్ తరాలకి అందించాలన్న జ్ఞానం వారికి లేదు, స్పృహ వారికి లేదు, బాధ్యత వారికి లేదు అని చెప్పొచ్చు. సో ఆధునికత, ట్రెండ్, మోడర్నిజం ఇవన్నీ పేర్లతో ఏదైతే ఆస్తి మనకు ఉన్నదో మన పూర్వీకుల నుంచి, అది మనం స్టాప్ చేయకూడదు. విన్నారు వినలేదు మనకు సంబంధం లేదు. నెక్స్ట్ తరం వాళ్ళు మనం మన గుండా వాళ్ళకు ప్రయాణించేట్టుగా చూడాల్సిందే, మన బాధ్యత అది. తర్వాత వాళ్ళ ఇష్టం. సో నవీన యూదులకు ఈ విషయాలు ఏవీ తెలియట్లేవు. మిన్నెట్ శరీరారోగ్యం క్షీణిస్తోంది, కానీ ఆమె ఆత్మ మహాబలవంతం కాసాగింది. శరీరం క్షీణిస్తుంది, ఆత్మ జ్ఞానంతో వెలిగిపోతుంది. ఆవిడకి, ఆమెకు మృత్యు భయం పోయింది. ఇంకేంటి, అది చాలు ఎంతో వెలుగునివ్వడానికి ఆ ఆత్మకి. మరణించి
తను మళ్ళీ తన భర్త బెన్ దగ్గరికి ఎప్పుడు చేరుకుంటానా అని ఆమె ఆతృత పడుతోంది. మిన్నెట్ యొక్క భర్త పేరు బెన్, అంటే క్యాథరిన్ యొక్క తండ్రి. ఆత్మకు చావు ఉండదు అని ఆమె తెలుసుకుంది కాబట్టి ఆ జ్ఞానమే ఆ నొప్పులను భరించే శక్తిని ఆమెకు అందించింది. ఎస్, శ్రీప్రియ గారు, ఇక్కడ ఒక డౌట్ అండి. ఇప్పుడు చెప్పండి. క్యాథరిన్ వాళ్ళ నాన్న ఇంకా చనిపోలేదు కదా? ఎందుకంటే చనిపోయినట్లున్నారు ఇప్పుడు దీన్ని లేదు, బట్టి. లేదండి. లేదా? ఎందుకంటే ఎందుకంటే ఒకసారి ఇట్లా ఆమెకి వాళ్ళ నాన్న మీద చాలా కోపం ఉంటది కదా, అవును, అసహ్యంగా బిహేవ్ చేసింటాడని అవును, 3 ఇయర్స్ అప్పుడు. ఆమె అప్పటి అవును, నుండి మాట్లాడకుండా ఉంటది అతనితో. అవును. ఈ క్లాసెస్ అన్ని అటెండ్ క్లాసెస్ అంటే అది ట్రీట్మెంట్కి ఉమ్, వచ్చినాక ఉమ్, ఇలా వెనక జన్మల్లో తగులుతూ ఉన్నప్పుడు ఒకసారి ఆమెకి వాళ్ళ నాన్న మీద ఉన్న కోపము తగ్గి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి అవును, మాట్లాడుతుంది వర్డ్స్ వచ్చింటాయి అవును, మనకి. అవును, అవును, అవును. వాళ్ళ అంటే నాన్నతో కానీ ఆ ఆ ట్రీట్మెంట్ అది జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి మధ్యలో జరిగి ఉంటది. మళ్ళీ తర్వాత మనకు బెన్ గురించి ఎక్కడ రాలేదు. అవును, ఎంత కాలం పట్టిందో మనకేం చెప్పట్లేదు. ఏమన్నారంటే ఈ పారాగ్రాఫ్ స్టార్టింగ్ లోనే క్యాథరిన్ కి నా చికిత్స సమయాలు జరుగుతూనే ఉన్నాయి. నేను మిన్నెట్ క్యాథరిన్ పొందుతున్న అనుభవాలన్నిటిని వివరించి చెబుతూ ఉన్నాను. ఇలా చెప్తూ ఉన్నారు. ప్రెజెంట్ కంటిన్యూస్ గా చెప్తూ ఉన్నారు ఆయన. సో ఈ మధ్య కాలంలో అప్పుడు మీరు చెప్పింది కరెక్టే, చాలా బాగా గుర్తు పెట్టుకున్నారు. ఒక ఆందోళన నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆమె ఏమనుకుంటదంటే మా నాన్న ఆ జన్మలో మా నాన్న ఆయన ఆత్మస్థితి ప్రకారం ఆయన చేశారు. నేను ఆయన మీద ఈ కోపము, చిరాకు, విసుగు, వాటెవర్ అది అసహ్యం ఏదైతే ఉందో అది పెంచుకోకూడదు. ఆయన స్థితి ప్రకారం ఆయన చేశారు. ఆయనకి ఇంకేం రీజన్స్ ఉన్నాయో అని ఆమె అనుకోవడం వల్ల బయటికి రాగానే చాలా రిలీవ్డ్ గా బరువంతా దిగిపోయినట్టుగా ఫీల్ అయిపోయి తర్వాత వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళడం. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది చాలా చాలా బాగా గుర్తు పెట్టుకున్నారు మీరు. దాని తర్వాత బెన్ గురించి రాలే ఇక్కడ నాకు గుర్తున్నంత వరకు. అదే నాకు గుర్తున్నంత వరకు కూడా వాళ్ళ నాన్న ఎక్కడ గురించి రాలేదు, మళ్ళీ రాలేదు. బహుశా ఈ మధ్య కాలంలో పోయి ఉంటారు. మేబీ. ఆ ఎందుకంటే మరణించి తను మళ్ళీ తన భర్త బెన్ దగ్గరికి ఎప్పుడు చేరుకుంటానా అని ఆమె ఆతృత పడుతోంది. ఆత్మకు చావు ఉండదని ఆమెకు తెలుసుకుంది కాబట్టి ఆ జ్ఞానమే ఆ మరణపు నొప్పులను భరించే శక్తిని ఆమెకు అందించింది. ఆమె ఉంటుంది. చాలా హింస పెట్టాడు కదండి, అయినా కూడా ఆమె అట్లా అనుకుంటుందా? బికాస్ బికాస్ జ్ఞానం, ఆత్మ జ్ఞానం, ఆత్మ. జ్ఞానం వచ్చింది. శరీరం కాదని తెలుసుకుందామే ఆత్మ. అందుకే లేకపోతే మరణ భయం ఉండకూడదు అని చెప్పడం చాలా ఈజీ అండి అది. కానీ మరణ భయం ఉండకుండా ఉండడం ఇట్స్ ఇంపాసిబుల్. ఆల్మోస్ట్, ఐ షుడెంట్ సే ఇంపాసిబుల్, ఆల్మోస్ట్ రైట్. యా యా పత్రిజీ లాంటి వాళ్ళకి సాధ్యమైపోతుంది అది. ఇప్పుడు రమణ మహర్షి లాంటి వాళ్ళకి సాధ్యమైపోతుంది. సద్గురు వల్ల ఆవిడ కూడా ఆ దాన్ని ఏమని చెప్పాలి, ఆ అదేంటండి, యోగం, సమాధి, సమాధి, something. సమాధి అయ్యారు. తను మంచిగా హెల్తీగా ఉన్న వాళ్ళే. ముందే అవును, 8 days 15 days ముందర ఎప్పుడో అదే ఆయన పనిగా చెప్పి మరి లీవ్ చెప్పి అయ్యారు. మరి ఈ పౌర్ణమికి నేను లీవ్ అవుతున్నాను అని ముందర సద్గురు గారికి చెప్తే ఆర్ యు రియల్లీ ష్యూర్ అని అంటే ఎస్ ఐఎమ్ ష్యూర్, ఐఎమ్ డన్ అని చెప్పేసి 3 years పాప, ఎంతో చాలా చిన్న బేబీ వాళ్ళ కూతురు Yes. కావాలని కోరుకుంది. మళ్ళీ ఆర్ యు ష్యూర్ అని అప్పుడు కూడా అడుగుతాడు. అంటే నాకు ఒక పాప కావాలి అని చెప్తది. తనకన్నా ఎంతో ఉన్నతాత్మ అని చెప్తారు సద్గురు. తను చాలా ఉన్నతమైన ఆత్మ, జ్ఞానపరంగానే కదా మనం చెప్పేది. ఉన్నత మీన్స్ జ్ఞానపరంగా తను చాలా ఉన్నతాత్మ. తను ముందర ఇంకా నాకు అయిపోయింది అని చెప్పేసి తను 30s లో ఉంటుంది. 32 ఎంతో 30s లో ఉంటుంది. సో ఒక పౌర్ణమి రోజు యోగా మెడిటేషన్ లో కూర్చొని 8 minutes లో ఉద్ఘాటన చేసింది అని చెప్పారు. ప్రాణ ఉద్ఘాటన అంటారు దాన్ని. ప్రాణాలు విడిచింది. యోగ ప్రక్రియ ద్వారా ఉంది, మన పురాణాలలో ఉంది అది. యోగ మార్గం గుండా వాళ్ళు వెళ్ళిపోతారు. పైన బ్రహ్మరంధ్రం ఓపెన్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ ప్రాణాలు వెళ్ళిపోతాయి అన్నమాట. చేయగలరు వాళ్ళలా. ఆమె వచ్చిన పని ఫుల్ఫిల్ అయ్యింది అని తెలుసు. ఎవరైనా అట్లా తెలుసుకుంటే ఉండరంట. ఉండరు. ఇంకా వేస్ట్ వాళ్ళకి. అదే అంట. మీరు ఫస్ట్ గ్రేడ్ అయిపోయింది, 100కు 100 అన్ని సబ్జెక్టులలో వచ్చాయి. మళ్ళీ చదువుతారా మీరు? ఎంత బోర్ అది, ఎంత కష్టం అది. మళ్ళీ చదివితే మళ్ళీ మీకే ఫస్టే వస్తుంది. ఎంత బాగుంటది ఫస్ట్ అనే ఫీలింగ్, చాలా బాగుంటది. బట్ విల్ యూ బి ఏబుల్ టు డూ ఇట్? సెకండ్ క్లాస్ లోకి వెళ్ళాలనిపిస్తుంది కదా.
యాహ్! ఎస్పెషల్లీ జ్ఞానం మీరు ఫస్ట్ క్లాస్ లో ఏమున్నాయి అన్ని నేర్చుకున్న తర్వాత అబ్బా సెకండ్ క్లాస్ లో ఏముంటది, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాను అనిపిస్తుందా లేదా? యాహ్! అవును. సేమ్ థింగ్ అలాగే అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆమెకు చనిపోవడం కూడా ఆ నొప్పులు, ఆ కీమోథెరపీ నొప్పులు, ఆ బాధ అవన్నీ భరించే శక్తి ఎక్కడి నుంచి వచ్చిందట అంటే ఆత్మకు చావు ఉండదు అని తెలుసుకుంది కాబట్టి. తెలుసుకోవడం అంటే ఏంటి? నరాన జీర్ణించుకుంది అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం తెలుసుకున్నట్లు కాదు, మనం కూడా తెలుసుకున్నాం కానీ స్థాయిలో డిఫరెన్స్ ఉంది. సో అందుకని ఆ ఆమె తన భర్త దగ్గరికి ఇంకొకటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంత హింసించాడు, అంత బాధ పెట్టాడు, పెద్దగా పట్టించుకోలేదు, ఆడపిల్లలు వాళ్ళని ఇబ్బంది పెట్టాడు అంటే చిన్న కూతుర్ని బాగానే చూసుకున్నట్టున్నాడు కానీ అబ్బాయిని వాళ్ళ అన్నయ్యని కూడా అంత గొప్పగా చూసుకోడు, క్యాథరిన్ వాళ్ళ అన్నయ్యని. కానీ మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, సోల్ ప్లాన్ లో మనమే ఎంచుకొని వస్తాం. ఎవరైతే ఇక్కడ మనకు పరీక్షలు పెడుతున్నారో నిజమైన ఆత్మ బంధువులు. కష్టంగా ఉంటది ఒప్పుకోవడానికి. వాళ్ళు మన ఆత్మ బంధువులు. అంటే మీనింగ్ ఏంటంటే మన ఆత్మ యొక్క జ్ఞానం చాలా ఎక్కువగా పెంచడానికి మనకు సహకరిస్తున్న వాళ్ళు. బంధువులంటే ఏంటండి? మన ఇష్టపడే వాళ్ళు, మనకు సహకరిస్తున్న వాళ్ళు. అంతే కదా! సో యాహ్! అవును. కష్టం. కష్టం అది. కాకపోతే పరోక్షంగా చేస్తున్నారు. మనం శరీరం అన్న స్పృహలో ఉంటున్నాం కాబట్టి అది పరోక్షంగా అనిపిస్తుంది. ఆత్మ అన్న ఇంకా స్పృహలో ఉంటే బాడీ లెవెల్‌లో కాకుండగా ఆ! ఆత్మ ఆత్మ చేస్తే లెవెల్‌లో ఉంటే అలాంటి పరీక్షలిచ్చిన వాళ్ళకి కాళ్ళు కడిగి దండాలు పెడతాం మనం. థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తుంటే చిట్టీలు అందిస్తే ఎంత ఖుషి అయిపోతాము. కరెక్ట్ క్వెషన్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారనుకో, థాంక్స్ రా దీనికేరా నాకు కావాలి ఆన్సర్, దీనికే రాలేదురా అని చెప్పేసి అంటాం కదా! యాహ్! అలా అవునండి. చిట్టీలు అందిస్తున్న వాళ్ళు. అలా జ్ఞానం అంటే మిగతా మనకెవరైతే కోఆపరేట్ చేస్తున్నారో వాళ్ళ ద్వారా ఎదుగుతూ ఉన్నాము. ఎలా ఎదుగుతూ ఉన్నాము? చిన్న చిన్న స్టెప్స్‌తో నిచ్చెనెక్కుతూ ఉన్నట్టు. ఓకే. వీళ్ళ ద్వారా ఎలా ఎదుగుతూ ఉన్నాము? కష్టమవుతుంది. కానీ పెద్ద పెద్ద స్టెప్స్. పెద్ద స్టెప్ ఎయ్యాలంటే మనకు కొద్దిగా కష్టమే. చిన్న స్టెప్ ఏసినంత ఈజీ కాదు. పెద్ద స్టెప్స్‌తో రీచ్ అవుతున్నాము. ఎయ్యగలిగే స్టెప్పే మళ్ళీ. మళ్ళీ ఇప్పుడు ఒక స్టెప్‌కి లాడర్‌లో ఇంకో స్టెప్‌కి దూరం చాలా ఎక్కువుంటే అడుగు పడదు మనకి. ఇంపాసిబుల్. ఫస్ట్ స్టెప్ దగ్గరే ఉండిపోతాము. ఇది అలాగా ఉండదు. రీచ్ అవ్వగలిగినంత దగ్గరలో ఉంటుంది. మరీ ఈజీగా ఉండదు. అందుకే పరోక్షంగా. కానీ ఎళ్ళిపోతాం. 10 స్టెప్పులేస్తే ఇలాంటి వాళ్ళు 10 మంది దొరికితే 10 స్టెప్పులేస్తే ఫైనల్ స్టేజ్‌కెళ్ళిపోతావు. మనకు సహకరించే వాళ్ళందరూ దొరికారు. 100 స్టెప్పులెయ్యాలి. అంతే. ఎగ్జాంపుల్ కొరకు చెప్పాను. సో, ఆవిడ గ్రహించింది కాబట్టి బెన్ నాకు సహకరించాడు. నా కొరకే ఆయన అలా ప్రవర్తించాడు. నా ఆత్మజ్ఞానం ఎంతో పెరిగింది. ఇప్పుడు అన్ని సుఖాలే ఉండి ఉంటే ఈ జ్ఞానం తీసుకోవడానికి ఆమె ఏమన్నా రెడీగా ఉండేదా? క్యాన్సర్ పేషెంట్‌గా ఉండి తిట్టుకుంటూ, రోగాన్ని తిట్టుకుంటూ, ఇంకోటి తిట్టుకుంటూ నాకెవరు లేరు అది ఇది అనుకుంటూ ఉండేది. అప్పటికే ఎన్నో కష్టాలు పడి రాటుదేలిపోయి ఉండి, అసలేంటి జన్మ అని తెలుసుకోవాలని కోరుకుంది కాబట్టి, ఆ జ్ఞానం ఆమెకు దరిచేరింది. అన్ని సుఖాలు ఉన్న వాళ్ళకి ఈ కష్టం అసలు కొంచెం కష్టమే తీసుకోలేరు. ఇంత కష్టం ఏంటి? ఆ కష్టం తీసుకోలేనప్పుడు జ్ఞానం రాదు. వస్తది. చాలా స్లోగా వస్తది. అదన్నమాట. సో, ఆహ్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మన బ్రెయిన్‌కి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, కష్టపెడుతున్నారో, ఛాలెంజెస్ విసురుతున్నారో, మన బ్రెయిన్‌కి బాగా చెప్పుకోవాలి. ప్లీజ్ గుర్తు చేయి నాకు వాళ్ళకి థాంక్స్ చెప్పాలని, మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పాలని, ప్రేమపూర్వకంగా వాళ్ళకి థాంక్స్ చెప్పాలని, గుర్తు చేయి ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ అని మనం చెప్పుకుంటూనే ఉండాలనమాట. అది మన ప్రాక్టీస్. మనం అలాగా చేయాలింకా. సో, తర్వాత ఆహ్, ఇప్పుడు మినిట్ ఉంటోంది. అయినప్పటికీ ప్రాణాలను పట్టుకొని వేలాడుతుంటే, ఆ నొప్పులు భరిస్తూ ఆమె ప్రాణాలు పట్టుకొని వేలాడుతూ ఉంది. చివరి స్టేజ్‌లో ఉంది కాబట్టి. తన చిన్న కూతురు డోనాకు కాన్పు అయ్యి జన్మించబోయే తన మనవడిని ఒకసారి ఎత్తుకోవడం కోసం నిరీక్షిస్తుందట. ఇంకా ప్రాణాలు వేలాడుతున్న ప్రాణాలను తట్టుకొని ఆవిడ ఎందుకుందంటే, తన చిన్న కూతురు పేరు డోనా అట. క్యాథరిన్ వాళ్ళ యొక్క సిస్టర్ పేరు. ఆవిడకి డెలివరీ అయ్యి మనవడు పుడితే వాళ్ళని చూడ్డానికి. మన గ్రాండ్ పేరెంట్స్ కూడా అంటారు కదా! ఇంకెంతో కాలం బతకనురా! నీ కొడుకో, కూతురో పుడితే చూసి చనిపోతాను.
అవన్నీ పాపం వాళ్ళు నార్మల్ గా అనేసేవి. ఎంత జ్ఞానం ఉంది చూడండి అక్కడ. ఓసారి మిన్నెట్ కూడా వచ్చింది. అప్పుడు వాళ్ళిద్దరూ చూచుకున్న చూపులో, మాట్లాడుకున్న మాటలలో ఎంతో శాంతి, కుతూహలాలు అండి. క్యాథరిన్ కి చికిత్స జరుగుతున్న ఆస్పత్రికి ఓసారి మిన్నెట్ కూడా వచ్చింది. అప్పుడు వాళ్ళిద్దరూ చూచుకున్న చూపులో, మాట్లాడుకున్న మాటలలో ఎంతో శాంతి, కుతూహలాలు కనిపించాయి. క్యాథరిన్ కు ఉన్న నిజాయితీ, దీక్షలు మిన్నెట్లో పునర్జన్మలు సత్యమేనన్న విషయాన్ని ప్రతిష్ఠించింది. ప్రతి వర్డ్ కి మీనింగ్ ఉంది మాస్టర్స్, ఊరికే రాయలేదు ఈ బుక్ లో. ప్రతిష్ఠించింది అంతే. ఆ శిలారాయిని ప్రతిష్ఠించాము, అలా ఉండిపోతుంది అంతే అక్కడ. అలాగే క్యాథరిన్ కున్న నిజాయితీ, దీక్షలు, ఆమె యొక్క ఈ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఎలా ఉంది, ఎలా సహకరిస్తుంది, ఎవ్రీథింగ్, ఆమె శాంతి, కుతూహలం ఇవన్నీ ఆమె తల్లిలో కూడా పునర్జన్మలో సత్యమేనన్న విషయాన్ని ప్రతిష్ఠించినాయి. అంటే బేసికల్లీ ఇప్పుడు క్యాథరిన్, మన డాక్టర్ గారు వైఫ్, క్యాథరిన్ వాళ్ళ మిన్నెట్, వీళ్ళందరూ కూడా ఆ సిద్ధాంతాన్ని కంప్లీట్ గా యాక్సెప్ట్ చేశారు అని మనం అనుకోవచ్చు. మళ్ళీ ఏమైనా వాళ్ళు సందేహాలు వెలిబుచ్చితే తప్పిస్తే ప్రస్తుతానికి వాళ్ళు కంప్లీట్ గా ఆ సిద్ధాంతాన్ని ప్రతిష్ఠింప చేసుకున్నారు వాళ్ళ వ్యవస్థలో. అది మాస్టర్స్, మనం ఇక్కడ స్టార్ట్ చేసుకుందాము. థ్యాంక్ యూ సో వెరీ మచ్. వండర్ఫుల్ సెషన్ అగైన్ టుడే. ఐఎమ్ వెరీ హ్యాపీ. Thank you so much for joining today's meditation session and for adding up group energies. Let me stop the recording.